నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. వెయిట్ లాస్ విషయంలోనే మనం పాటిస్తున్నటువంటి డైట్స్ ఎంతవరకు కరెక్ట్? ఈ డైట్ విషయంలోనే మనకున్నటువంటి మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ ఇవన్నీ కూడా ఇవాళ వీడియోలో మనం డిస్కస్ చేసేద్దాం. సో మనతో పాటు ఉన్నారు డైటీషియన్ జ్యోతిర్మయ్య గారు. హలో అండి. హలో. యా మ్యామ్, ఇప్పుడు మనం వెయిట్ లాస్ కోసం చాలా రకాల డైట్స్ అయితే మనం ఫాలో చేస్తున్నాం. అయితే పూర్తిగా తినడం మానేస్తే మనం ఫ్యాట్ లాస్ అనేది జరుగుతుందా, లేకపోతే బాడీకి ఏమైనా హాని అవుతుందా? సో వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. సో జనరలీ ఏమవుతుందంటే చాలా మంది మైండ్ లో ఇదే ఉంటుంది, బరువు తగ్గాలి అంటే టోటల్ నేను తినడం ఆపేయాలి, లేదంటే నేను తీసుకునే పోర్షన్ లో ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ చేసేయాలి, ఇంకా తక్కువ తీసుకోవాలి. బట్ బేసికలీ అది కరెక్ట్ కాదు. బికాస్ మీరు బరువు తగ్గాలి అంటే జనరలీ మనం బాడీ కాంపోజిషన్ అనాలిసిస్ చేసినప్పుడు మనకు ఒక బిఎంఆర్ వస్తుంది, బేసిల్ మెటబాలిక్ రేట్ అంటారు. అంటే మన బాడీకి ఎంత క్యాలరీస్ కావాలనేది చెప్తుంది. దాన్ని బేస్ చేసుకొని మన ఫిజికల్ యాక్టివిటీ ఎలా ఉంది, అంటే మనకి ఎలాంటి జాబ్, లైక్ ఎగ్జాంపుల్ సెడెంటరీ జాబ్ అయితే కూర్చొని ఉండడం, ఒకటి దగ్గర పని చేయడం, లేకపోతే మోడరేట్ యాక్టివ్ గా ఉన్నారా, లేదంటే ఎక్సెస్ యాక్టివ్ గా ఉన్నారా, ఇలాంటివన్నీ బేస్ చేసుకొని బిఎంఆర్ వస్తుంది. ఆ బిఎంఆర్ లో మీరు బాడీకి ఇవ్వాల్సిన క్యాలరీస్ లో మేబీ కొంచెం తక్కువ, ఒక 200-300 క్యాలరీస్ తగ్గించి ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ తీసుకుంటే దట్ ఈస్ బెనిఫిట్. లేదు మీరు అలా కాకుండా నేను ఓన్లీ 500 కిలో క్యాలరీస్ తీసుకుంటాను, లేకపోతే నేను 0 క్యాలరీ డైట్ చేస్తాను, అసలు ఓన్లీ వాటర్ తాగే ఉంటాను అంటే దట్ ఈస్ అన్హెల్దీ అండి. ఎందుకంటే గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. జనరలీ మీరు తీసుకునేదే హెల్దీగా తీసుకుంటే చాలా మట్టుకి బరువు తగ్గుతారు. దాంట్లోనే మీరు చాలా చేంజెస్ చేసి, లైక్ ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ లో కొన్ని చేంజెస్ చేసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. అదే కాకుండా మీరు క్యాలరీస్ ని టోటలీ తగ్గించేసి నేను అసలు తినను, నేను ఓన్లీ గ్రీన్ టీ తాగిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. నేను ఒక డే అంతా గ్రీన్ టీ తాగుతాను. ఫాస్టింగ్ వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్స్ గుడ్, అంటే ఎప్పుడన్నా ఒకసారి ఇట్స్ ఓకే, బట్ రెగ్యులర్ ఫాస్టింగ్ ఇస్ అన్హెల్దీ. డెఫినెట్లీ ప్రతి ఒక్క ఆర్గన్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి డైట్స్, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కానివ్వండి, కీటో కానివ్వండి, జిఎం డైట్స్, ఇట్లా చాలా ఉన్నాయి కదా. సో ఈ డైట్స్ అన్ని ప్రతి ఒక్కరికి సెట్ అవుతాయా, లేకపోతే ఎవరి బాడీ తత్వాన్ని బట్టి వాళ్ళకి డైట్ అనేది సజెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుందా? అండ్ ఆ డైట్స్ కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా పాటిస్తున్నారు. నిజానికి ఎలా పాటించాలి ఏంటి అనే విషయం కూడా చాలా మందికి ఐడియా లేకుండా పాటిస్తున్నారు. కరెక్టే అండి. బికాజ్ మనకి డైట్స్ చూసుకున్నట్టు అయితే ఇంటర్నెట్ ఓపెన్ చేయగానే దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైట్స్. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మనం తీసుకున్నాం అనుకోండి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా మందికి బాగా సెట్ అవుతుంది, రిజల్ట్స్ బాగా వస్తాయి, షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవుతాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ కూడా కంట్రోల్ అవుతాయి చాలా మందికి. అంటే వాళ్ళు తీసుకునే బ్యాలెన్స్ డైట్ ఒకవేళ వాళ్ళు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో తీసుకుంటే హెల్ప్ అవుతుంది. బట్ ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కూడా ప్రతి ఒక్కరికి సెట్ అవ్వాలని ఏం లేదు. ఎగ్జాంపుల్, ఒక క్లయింట్ వచ్చారు, తను తొందరగా బరువు తగ్గాలి, ఫస్ట్ ఆప్షన్ అనేది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అడుగుతాం. బికాజ్ వాళ్ళకి ఓవరాల్ గా బరువు తగ్గాలి అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చెప్తాం. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ లో వాళ్ళు బరువు తగ్గుతున్నారు, వాళ్ళకి సెట్ అవుతుందంటే వీ విల్ గో ఫార్వర్డ్. ఒకవేళ 2 to 3 days లో వాళ్ళకి బాగాలేదు, కొంచెం కంప్లైంట్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్లీ వీ విల్ చేంజ్ దాట్. ఎవరైనా ఏ పేషెంట్ అయినా దగ్గరకు వచ్చినా కానీ ఫస్ట్ వీ విల్ అనలైజ్ దెమ్. ఒక వెల్ బ్యాలెన్స్ డైట్ చెప్తాము, వాళ్ళ డైట్ లో కొన్ని చేంజెస్ చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు. లేదంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వాళ్ళకి ఏది సెట్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని చేస్తాం తప్పితే జనరలీ ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ ప్రతి ఒక్కరు జిఎం డైట్స్ కానీ. జిఎం డైట్స్ అనేది ఏంటి, అగైన్ ఇట్స్ వన్ డే మీరు ఫ్రూట్స్ చేయాలి, వన్ డే వెజిటేబుల్స్ తీసుకోవాలి, సంథింగ్ లైక్ దాట్. సో ఇలాంటి టైప్స్ ఆఫ్ డైట్, జిఎం డైట్ తీసుకోవచ్చు, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ తీసుకోవచ్చు, కీటో డైట్ తీసుకోవచ్చు, ఇవన్నిట్లో బరువు తగ్గుతారు, వాస్తవమే అది. కాకపోతే మీరు ఎలా తగ్గుతున్నారు, లైక్ ఇప్పుడు మనం ఓవరాల్ గా వెయిట్ తీసుకున్నట్టు అయితే ఫ్యాట్ లాస్ ఉండాలి, కానీ మజిల్ లాస్ ఉండకూడదు అనమాట. సో మజిల్ లాస్ అవుతున్నారు, ఎక్కువగా మీకు హెయిర్ ఫాల్ ఉంది, డెఫిషియన్సీస్ కి లీడ్ అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ ఎ హెల్దీ డైట్. ఏ డైట్ చేసినా కానీ మీరు హెల్దీగా ఉండాలి, ఎనర్జీ లెవెల్స్ బాగుండాలి, హెయిర్ క్వాలిటీ బాగుండాలి, స్కిన్ బాగా హెల్దీగా ఉండాలి, ఇలాంటి టైప్స్ సెట్ అవుతుంది అనమాట. సో ఇది డెఫినెట్లీ ఒక డైటిషియన్ దగ్గర, న్యూట్రిషన్ దగ్గరికి వెళ్తేనే మీకు తెలుస్తుంది మీ బాడీ టైప్ అండ్ మీ. వన్స్ ఇప్పుడు డైట్ ఏదైనా ఫాలో చేస్తున్నారు, స్టార్ట్ చేశారు, అది అలా కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుందా? సో దాన్ని ఏమైనా మధ్యలో బ్రేక్ చేస్తే మళ్ళీ యాజ్ యూజువల్ గా వెయిట్ గెయిన్ అయిపోతామా? బేసికల్లీ అంత వెయిట్ గెయిన్ అనేది ఉండదండి. సో జనరలీ ఏదైనా ఒక డైట్ ఫాలో అవుతున్నారు, స్పెషల్లీ ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు ఎక్కువగా జంక్ ఫుడ్స్ తీసుకుంటారు, బయటే తింటారు. సో అలాంటి పర్సన్ కి ఒక వెల్ బ్యాలెన్స్ డైట్, అంటే మీ డైట్ లో ఫస్ట్ వెజిటేబుల్స్ తినాలి, ఫ్రూట్స్ తినాలి, నార్మల్ రైస్ బదులు కాంప్లెక్స్ కార్బ్స్ తీసుకోవాలి, ప్రోటీన్ తీసుకోవాలని చెప్పినప్పుడు కొన్ని చేంజెస్ చేసినప్పుడు డెఫినెట్లీ అది వెయిట్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది.
అంటే ఒక హెల్దీ న్యూట్రియంట్స్ అందుతాయి, వెయిట్ లాస్ అనేది అవుతుంది, బాగా హెల్ప్ అవుతుంది. సో ఒక పర్సన్ కి వెయిట్ లాస్ గురించి మనం ఇచ్చామనుకోండి, కంటిన్యూగా యూస్ చేయొచ్చు, కానీ ఒక పర్టికులర్ టైంలో. ఎగ్జాంపుల్, ఒక పర్సన్ 5 kgs తగ్గాలనుకోండి, 5 kgs తగ్గిన తర్వాత మళ్ళీ కంటిన్యూగా ఇంకా అదే డైట్ చేయాల్సిన అవసరం లేదు. బికాస్ ఒక 5 kgs తగ్గిన తర్వాత వాళ్ళ బిఎంఆర్ చేంజ్ అయిపోతుంది, బేసిల్ మెటబాలిక్ రేట్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్ చేంజ్ అయిపోతుంది, వాళ్ళ లోపల ఉన్న విజరల్ ఫ్యాట్ చేంజ్ అయిపోతుంది. సో ఇలా మనకు అన్ని చేంజ్ అయిపోతాయి కాబట్టి కంటిన్యూగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కొన్ని చేంజెస్ ఏవైతే వాళ్ళు చేసుకున్నారో, హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ అంటాము, లైక్ ఇప్పుడు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ కి షిఫ్ట్ అయ్యారు, దట్స్ అ గుడ్ థింగ్. సో అలాంటివన్నీ కంటిన్యూగా చేసుకుంటూ పోతే సరిపోతుంది తప్పితే మళ్ళీ ఒక క్యాలరీ రెస్ట్రిక్టెడ్ గా ఉండాలి అలా చేయాల్సిన అవసరం లేదు. సో వెయిట్ లాస్ అనేసరికి ప్రతి ఒక్కరికి ముందు గుర్తొచ్చేది జిమ్ కి వెళ్దాము, సో జిమ్ కు వెళ్ళి తర్వాత వెయిట్ లాస్ అవుదామని అనుకుంటారు. బట్ జిమ్ కు వెళ్ళి అంత కష్టంగా జిమ్ చేసినప్పటికీ కూడా డైట్ అనేది సరిగ్గా ఫాలో అవ్వకపోతే దాని యూజ్ ఉంటుందా ఉండదా? అండ్ మజిల్ గెయిన్ కోసం అని ప్రోటీన్ పౌడర్స్ ఏవైతే యూజ్ చేస్తున్నారో అవి తీసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? దానికి బదులు సహజ సిద్ధంగా వచ్చేటువంటి ఆహార పదార్థాల ద్వారా మజిల్ బిల్డ్ అనేది చేసుకోవచ్చా మనం? సో జనరలీ జిమ్ కి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదండి, బికాజ్ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ మనం అడాప్ట్ చేసుకుంటున్నాము, బికాజ్ ఆ లైఫ్ స్టైల్లో చేంజెస్ చేస్తున్నాం. డైలీ వాకింగ్ వెళ్తున్నారంటే ఇట్స్ లైఫ్ స్టైల్లో ఒక చేంజ్ అనమాట మనకి. లేదు రోజు నేను జిమ్కి వెళ్తున్నానంటే జిమ్ చెయ్యండి, ఒకవేళ చేస్తానంటే బీ కన్సిస్టెంట్, కంటిన్యూగా చెయ్యండి. ఆ టైం పీరియడ్ అనేది కూడా కన్సిస్టెంట్ గా ఉండాలి. వీక్లీ వన్స్ జిమ్ కి వెళ్తారా, పర్వాలేదు, యూ కెన్ గో. రోజు మీరు వాకింగ్ చేస్తారా, ఓకే, బట్ ఇట్ షుడ్ కంటిన్యూ. లేదు నేను బరువు తగ్గేంత వరకే నేను చేస్తాను, దాని తర్వాత మళ్ళీ నేను జిమ్ వదిలేస్తానంటే దట్ ఈస్ నాట్ రైట్ వే, బికాస్ మీ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు జిమ్ కి వెళ్ళారనుకోండి, అంటే ఎలాంటి యాక్టివిటీస్ ఏమి చేయకుండా, జిమ్ లాంటివి చేయకుండా, ఎక్సర్సైజెస్ చేయకుండా ఓన్లీ డైట్ ఒకటే ఫాలో చేస్తే ఓకేనా? అలా కూడా తగ్గడానికి ఛాన్స్ ఉంటుందా? మోస్ట్లీ వీ సే దట్ 70% డైట్ వల్లనే బరువు తగ్గుతారు, మిగతా % ఎక్సర్సైజ్. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్, బికాస్ బరువు తగ్గుతున్నారు బట్ మీ మజిల్ ని టోన్ చేసుకోవాలంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో ఐ వుడ్ సజెస్ట్ 2. వెయిట్ లాస్ కి డెఫినెట్లీ వెల్ బ్యాలెన్స్ డైట్, దాంతో పాటు ఎక్సర్సైజ్, అట్లీస్ట్ 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు నడవలేకపోతున్నారా, మోకాలు నొప్పులు ఉన్నాయా, డూ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, కొంచెం యోగా పోసెస్ చేయండి, లేకపోతే స్మాల్ యాక్టివిటీస్, ఒక వాటర్ బాటిల్స్ ని డంబెల్స్ లాగా యూస్ చేసి మజిల్ పైన పెట్టండి. సో బికాస్ దెర్ ఆర్ సో మెనీ వేస్. కంటిన్యూగా మీరు ఒక పర్టికులర్ యాక్టివిటీని మీరు రెగ్యులర్ గా లైఫ్ స్టైల్లో ఇంప్లిమెంట్ చేసుకుంటే బాగా బెనిఫిట్ వస్తుంది, రాదర్ దాన్ గోయింగ్ టు జిమ్ కి వెళ్ళేసి నేను కంపల్సరీ జిమ్ లోకి వెళ్తేనే బరువు తగ్గుతారు అన్నది దట్ ఈస్ నాట్ రైట్ వే. సో ఫైనల్లీ ఏది ఏమైనా సరే కూడా, యోగా చేసినా, జిమ్ చేసినా, ఇంకొకటి ఏది ఫాలో అయినా కూడా ఫైనల్లీ రావాల్సింది డైట్ దగ్గరికే రావాలి. విత్ డైట్ తోనే ఏది చేసినా కూడా ఫలితం ఉంటది అంటారు, రైట్? ఎస్, కరెక్ట్. అండ్ ఇందాక మీరు అన్నట్టు ప్రోటీన్ పౌడర్స్ కూడా. సో జనరలీ ప్రోటీన్ పౌడర్స్ ఎందుకు తీసుకోవాలి అంటే, తీసుకోకూడదు 2 చెప్తాను నేను. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, మనం తీసుకునే డైట్ లో ప్రతి ఒక్క కేజీకి 1 గ్రామ్ చొప్పున ప్రోటీన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 60 kgs ఉన్నారనుకోండి, 60 grams ప్రోటీన్ తీసుకోవాలి. కొంతమందికి డైట్ లో రాదనమాట అది. సో వెజిటేరియన్స్ అయితే బేసికలీ మొత్తం రాదు. సో దాట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ టు యూజ్ ప్రోటీన్ సప్లిమెంట్స్. బట్ ఒక బాగా ఉంది, ఆ ప్రోటీన్ మీకు బాగా డైజెస్టిబిలిటీ బాగుంది అంటేనే దెన్ ఓన్లీ యూ షుడ్ గో. అది కూడా ఒక న్యూట్రిషనిస్ట్, ఒక గుడ్ డైటీషియన్ దగ్గరికి వెళ్తే సజెస్ట్ చేసినప్పుడే తీసుకోవాలి, కానీ మీ ఓన్ గా మీరు తీసుకోకూడదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. వెయిట్ లాస్ కోసం ఎలాంటి డైట్ ఫాలో చేస్తే బాగుంటుంది, అసలు ఏంటి అనే విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ. వెల్కమ్.